ఈరోజు దాని కంటిన్యూషన్లో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనకు తెలిసిన విషయాలే. ఏలియా కావచ్చు, ఎలీషా కావచ్చు, వీళ్ళ లైఫ్లో దేవునికి అతి ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చారు. ఏలియా సేవకుడు కదయ్యా, సేవకుడు ఉన్నప్పుడు ఆయనంత మాత్రం చేయకుంటే ఎట్లుంటుంది? మరి ఎలీషా సేవకుడు కాదు కదా, పని చేసుకుని బతుకుతున్నాడు కదా, 12 అరకలు దున్నుతున్నాడు కదా, వ్యవసాయం ఉంది కదా, పొలం ఉంది కదా, బాధ్యత కలిగిన వ్యక్తి కదా, వ్యవహారం కలిగిన వ్యక్తి కదా, ఆ ఇంటికి పెద్దను, అన్నీ చక్కబెట్టేవాడు కదా. కానీ ఆ వ్యక్తి అంతరంగ జీవితము దేవునిలో స్థిరంగా అంటుకట్టబడి ఎదుగుతున్న అనుభవం ఉంది. మీరు అనొచ్చు, మీకు ఎట్లా తెలుసు పాస్టర్ గారు అని మీరు అనొచ్చు. ఒక వ్యక్తి సడన్గా వచ్చి పనిచేస్తున్న మనిషి మీద దుప్పటేస్తే అది దేవుని పిలుపుకు లేక దేవుని ఆలోచనకు రుజువుగా దుప్పటేస్తే వెంటనే 12 అరకలను ఆపి దుప్పటేసాడు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఏలియా ఎదురు చూస్తలేడు, ఆపి పరిగెత్తుకొని వెళ్ళి, అయ్యా నాకు కొంచెం అవకాశం ఇవ్వు, పర్మిషన్ ఇవ్వు. అరే ఫుల్ టైం ఇంకా సేవకు సమర్పించుకోలేదు కదా, ఎందుకైనా అడగాల? అంటే ఈ పనులు ఏమని చెప్తున్నాయంటే దేవుణ్ణి ఎంత ఇష్టపడుతున్నాడో చెప్తున్నాయి. దేవుని సన్నిధన్నా, దేవుడన్నా అంత ఆస్తిపరుడైనా, అంత పనిమంతుడైనా, అన్ని పనులు చేస్తున్న ఆ పనులలో ఉండి నిమగ్నమై మిగతా వాళ్ళను పురికొల్పుతూ తాను ఒక 12 అరక బట్టి దున్నుతూ ఉన్నా, ఇన్ని బాధ్యతలు ఉన్నా అంతరంగంలో మాత్రము స్థిరంగా దేవుని హత్తుకొని నడిచే మనిషి. హల్లెలూయా. మనం కూడా కుటుంబం ఉంది, ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, వ్యాపారాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, చేతి పనులు ఉన్నాయి. మన చేతికి అందిన పనులు చేసుకుంటూ ఆయన మీద ఆధారపడుతూ ఇటు మందిరానికి వస్తూ అటు కుటుంబంతో కలిసి మిగతా పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నాం. కానీ ఏలియా లాంటి ఆ స్పృహ, ఆ గ్రహింపు, ఆ సూక్ష్మమైంది కూడా గుర్తించి, ఇప్పుడు పని మీద ఉన్న మనిషి ఏం చేస్తాడు? సరే దేవుడు పిలిచింలే, ఏలియా సేవకుడుగా చెప్పిండ్లే అని ఆలోచించి ఆగిపోకుండా తన పనిని పక్కకు పెట్టి పరిగెత్తుకొని వెళ్ళి మాట్లాడి సెలవడిగి, అయ్యా నేను నా తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకొని వచ్చేస్తాను, నాకు కొంచెం పర్మిషన్ ఇయ్యి అని అడిగి ఎంతగా చెబుతున్నాడంటే దైవికంగా ఎంత ఉంటే ఈ విధానం ఉంటుంది. మనకు మాటలల్లో కనిపిస్తుంది, మనం డెప్త్లోకి వెళ్ళి చూస్తే కొన్నిసార్లు మనం ఎవరు చెప్పినా వినం. సరే ఎవరు చెప్పినా పక్కకు పెట్టండి, దేవుడు చెప్పినా వినం. దేవుడు ఆలోచన ఎన్నిసార్లు వచ్చినా పట్టించుకోం. మనకేం అనిపిస్తుందో, మనమేం చేయాలనుకుంటామో, మన మనసుకి ఎత్తు వస్తుందో దానికే మనం ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాం. అయితే ఇదంతా ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు కదా. అప్పుడప్పుడు నేను చెప్తానే, నువ్వు ఎటువంటి మనసుతో, ఎటువంటి హృదయముతో నువ్వు ప్రార్థన అయినా పని అయినా ఏదైనా చేస్తున్నావో దేవుడు ఇట్లా తూకం వేసి చూస్తాడట. శబాష్ అనేటట్టు ఈ ఎలీషా చేశాడు. మళ్ళీ బ్యాక్ వెళ్ళొద్దని వాటిని నొగలను పొయ్యిలకట్టలుగా మార్చి ఎడ్లను వధించి తిరిగి ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తూ ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు మేమందరం సేవకు రావాలా? అది కాదు ముచ్చట. నువ్వే పనిలో ఉన్నా ఎలీషాలాగా దేవుని కలిగి ముందుకెళ్తున్నావా?
దేవుని ఆ స్పృహను, దేవుని నడిపింపును, దేవుని ఆలోచనలు గ్రహించి ఏవైతే దేవుని ఆలోచనను అనుసరించకుండా నీ మనసును, నీ జీవితాన్ని ఇట్లా గట్టిగా పట్టుకున్నాయో వాటిని వదులుకోగలుగుతున్నావా? చాలాసార్లు మన లైఫ్లో మందిరానికి వస్తాం, కానుకలు ఇస్తాం, పనులు చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ ఇన్నర్ సైడ్ యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు చెప్పాడు ఏమని? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీరు అనుకునేవన్నీ అనుకది. అంటే దాని అర్థం ఏంటి? నీతి రాజ్యం ఏంటంటే ఆయన ఏం చెప్తాడో అది చెయ్యండి అంటున్నాడు. నేను నీ జీవితంలో ఏం చెప్తున్నానో అది చెయ్యి అంతే. ఆయనే మనుషులకు ఎప్పుడు బరువైన భారాలు, బరువైన ఆజ్ఞలు పెట్టాడు. మనకే దేవుడు ఏం చెప్పినా బరువు అనిపిస్తుంది. ఎందుకు బరువు అనిపిస్తుంది? దేవుంది కాబట్టి. మనది బరువు అనిపించదే. పిల్లలు బరువు అనిపించరు, ఫ్యామిలీ బరువు అనిపించరు, కుటుంబం బరువు అనిపించదు, కష్టపడడం బరువు అనిపించదు, పోషణ బరువు అనిపించదు. కానీ దేవుడు చెప్పింది మాత్రమే బరువు అనిపిస్తుంది. ఎందుకు? దేవుడు చెప్పింది ఏంటి? నువ్వు ఆయన త్రోవలో నడవాలని. ఆయన కోరుకున్నది అదే, నేను చెప్పినట్టు వినాలని. అంటే ఆయనకు వంత పాట పాడాలి, తానంటే తందాన కొట్టుమని కాదు, కానీ నీ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. నువ్వు జీవించే జీవితంలో నేను లేను, నువ్వు ఆలోచించే ఏ ఆలోచనలో నేను లేను, నీకు వచ్చే ప్రతి తలంపులో నాకు చోటు ఎక్కడిది, నాకు స్థానం ఎక్కడిది, నాకు స్థలం ఎక్కడిది? యేసుప్రభు అంటాడు కదా భూమి మీదకి వచ్చినప్పుడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గోళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి చోటు లేదు. ఆయన ఎక్కడ ఉంటాడు? మనిషి హృదయంలోనే ఉంటాడు కదా, మనిషి ఆలోచనలో ఉంటాడు కదా, మనిషి అంతరంగంలో ఉంటాడు కదా, మనిషి ఆత్మలో ఉంటాడు కదా. ఆయనకు అవకాశం ఇచ్చి ఆయన ఆలోచన గైకొని నీ నిత్యానుసారంగా నన్ను నడిపించు ప్రభువా అని ఆయనతోనే నీ దినాన్ని ప్రారంభించాలి. ఈ వ్యక్తి పరిచర్యలో ఉన్నాడు. ఏది? నీళ్లు పోసే పరిచర్యలో ఉన్నాడు, ఏలియాతో ఉన్నాడు, ప్రతిదీ గమనిస్తున్నాడు. ఏలియాతో ఉంటున్నప్పుడు ఏలియా ఏం చేస్తున్నాడో గమనిస్తున్నాడు. దేవుని పిల్లలమైన మనము మందిరంకి వచ్చినప్పుడు ఒక్కొక్క వర్డ్ ఏం మాట్లాడుతున్నాడో నా కొరకు, ఆయన ఆలోచన ఏంటి నా కొరకు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా ఇంకా వేరే విషయాలు మాట్లాడితే ఎలా? ఇక్కడికి వచ్చి కూడా వేరే విషయాలు ఆలోచిస్తే ఎలా? అసలు నీ ఆలోచన ఏంటి ప్రభు? నా కుటుంబం ఎడల, నా ఎడల నన్ను ఏం చేయమంటున్నావు? నేను ఎలా ఉండాలి, ఇంకెలా ఉండాలి, ఇంకా ఎలా ఉండాలి అని అడగాలి. అయితే సాతానుడు ఏం చేస్తాడంటే మన ఆత్మీయతలో ఎదగకుండా, దేవునితో కలిసి నడవకుండా అన్ని పనులు చేయాలి, ఆత్మీయంగా కూడా ఉండాలి. అంతకుముందు చెప్పాను కదా, ఆనోకు భార్య పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ 300 ఏళ్ళు దేవునితో నడిచాడు. అబ్రహాము మొత్తం బాధ్యతలు, బరువులు ఉన్నాయి, కానీ దేవునితో నడిచాడు. హల్లెలూయా. వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా చూడాలి. అవేం కథలు కావు. నీలాగా నాలాగా ఒకప్పుడు వాళ్ళ భూమి మీద బతికిన వాళ్ళు దేవుళ్ళు జీవించారు, దేవుని కొరకు బ్రతికారు. అందరికీ పిల్లలు లేరు, మనకి పిల్లలు లేరు. 318 మంది తన పనులకు మగపిల్లలు, అందరికి మగపిల్లలు, ఇంట పుట్టి పెరిగిన అలవర్చబడిన వాళ్ళు 318 మంది మగపిల్లలు ఉన్నారు అంతా. అలాంటి పిల్లలు ఉన్నా కూడా ఈ వ్యక్తికి వారసుడు లేడు, బాధ ఏం లేదు. అంటే దేవుని ఉనికిని కానీ, దేవుని ఆలోచన కానీ కోల్పోయి బ్రతకలేదు. ఏ రోజు కోల్పోయి బ్రతకలేదు. పనులు చూసుకుంటున్నారు, బంగారంకి బంగారం ఉంది, వెండికి వెండి ఉంది, మనుషులకు మనుషులు ఉన్నారు, దాసదాసీలు ఉన్నారు, తర్వాత యుద్ధాలు కూడా చేస్తున్నాడు. అక్కడ సొదొమ రాజును వాళ్ళందరినీ ఆస్తిని అంతా విడిపించాడు. కానీ ఆ రాజు ఏం చేశాడు? మనుషులు మాకు ఇచ్చి ఈ ఆస్తి అంతా తీసుకుపో అన్నాడు. అంటే నూలు పోగు కూడా నాకు అక్కర్లేదు. అంటే దాన్ని ఆ కండిషన్ ఏం చెప్తుంది? దేవునితో ఉన్నాడని చెప్తుంది. నూలు పోగు కూడా నాకు అక్కర్లేదు. రేపొద్దున నేను చేయబట్టి నువ్వు ధనవంతుడు అయినావు అనే ఆలోచన ఒకవేళ వస్తుందేమోనని తీసుకోలేదు. అంటే అడుగును చూడాలి. దేవుని ఉనికిని, దేవుని సన్నిధిని, దేవుని సాన్నిధ్యాన్ని ఎలా అనుభవించాడు? ఆలోచనలో, క్రియలల్లో, పనులల్లో, పద్ధతులలో, తీర్మానాలలో, నిర్ణయాలలో.
అచ్చా వీళ్ళు బయలుదేరి వెళ్తారు, వెళ్ళి ఒక చోట ఆగుతారు. ఆగినప్పుడు వీళ్ళు పని మనుషులంతా ఏం చేస్తూ ఉంటారు? గూడారాలు వేసుకుంటారు, డేరాలు వేసుకుంటారు, ఒంటలను కట్టేస్తారు, గాడిదలను కట్టేస్తారు, గొర్రెలను, ఎడ్లను. మనోడు ఏం చేస్తాడు? మీ పనిలో మీరు ఉండండి అని మట్టి తీసుకుంటాడు, రాళ్ళు తీసుకుంటాడు, ఆడొక బలిపీఠం కట్టుకుంటాడు, అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేస్తాడు. అంటే దేవుడు లేకుండా గడిచిన దినం లేదు, గడిచిన రోజు లేదు. అయితే చాలాసార్లు ఏమైందంటే బాప్తిజం తీసుకుంటాం, పరిశుద్ధాత్మ అందుకుంటాం, అభిషేకం తీసుకుంటాం, తర్వాత ఈ పనుల వ్యామోహంలో పడి దేవునితో మనం లేవు, ఉన్నామని మనం అనుకుంటున్నాం. కానీ సాతానుడు ఎప్పుడో అనస్థిన్ ఇంజెక్షన్ ఇచ్చాడు. అనస్థిన్ ఇంజెక్షన్ అంటే మత్తు. ఆపరేషన్ చేసేటప్పుడు ఇస్తారు. అయితే ఏం నిద్ర రాదు, నొప్పి ఏర్పడది, డాక్టర్లు మాట్లాడుకునేది తెలుస్తుంది, వాళ్ళు ఏం చేస్తారో తెలుస్తుంది, కానీ గుర్తుండదు. గుర్తుండదా? ప్రాణంతోనే ఉంటారు, నిద్రపోరు. మత్తు అంటే ఈ బాడీకి వస్తుంది, కానీ వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ తెలుస్తూ ఉంటాయి. వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటారో తెలుస్తాయి, కత్తెరలు తీసేది తెలుస్తుంది, ఇవన్నీ తీసేది తెలుస్తుంది, ఆపరేషన్ పొట్ట చీరేది తెలుస్తూనే ఉంటాడు. అట్లా సాతానుడు ఏం చేసిందంటే మనకు తెలియకుండానే మనకు వాడు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఎందుకు? దేవుని స్పృహ మనకు రావద్దు. ఒకప్పుడు దేవుని స్పృహలో ఉంటివి, దేవుని దైవిక స్పృహలో ఉంటివి. ఆ స్పృహ వలన సైతానుకు తలనొప్పి లేసింది, దయ్యం కనుక తలనొప్పి లేసింది. నీ కుటుంబం అన్నా, నీ పిల్లలన్నా, నీ ఫ్యామిలీ అన్నా వానికి భయం 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 భయం. ఏమనంటే ప్రార్థన, ఏమనంటే దేవుడు లేని అన్ని పనులు చేస్తారు, కానీ ప్రతి దేవుని ముందు పెట్టి చేస్తారు, దేవుని కలుపుకొని చేస్తారు, దేవుని మీద ఆధారపడతారు, దేవునికి నచ్చంది చేయరు, దేవునికి ఇష్టం లేని చేయరు, దేవునికి బాధ కలిగించేది చేయరు. అంత ఖచ్చితంగా కండిషన్గా ఉంటారు, సమర్పణలో ఉంటారు, త్యాగంలో ఉంటారు. కాబట్టి వాడు ఇక భయపడుతున్నాడు ఆ కుటుంబాలకు, ఆ గ్రామానికి, ఆ సంఘానికి. ఎప్పుడు దొరుకుతాడు? ఏదో చిన్న సమస్య వస్తుంది, ఏదో చిన్న కుటుంబ సమస్య వస్తుంది, ఏదో అనారోగ్య సమస్య వస్తుంది, ఏదో మెంటల్ సమస్య, భార్య అర్థం చేసుకోలేదో, భర్త అర్థం చేసుకోలేదో, పిల్లలు అర్థం చేసుకోలేదో. ఇప్పుడు ఎవరన్నా మనల్ని అర్థం చేసుకోకపోతే మనసు కఠినమైపోతుంది. ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా నిన్ను అర్థం చేసుకొని హక్కున చేసుకొని దారి చూపించి నీ వెంట ఉండి నిన్ను నడిపించి నిన్ను బలపరిచి ఆవలి తీరానికి నడిపించగలిగే దేవుడు ఎప్పుడు నీతోనే ఉన్నాడు. నీతో ఉన్న దేవుని నువ్వు మర్చిపోతే ఎలా? ఇతనిలో ఉన్న స్పృహ అతని లైఫ్ స్టైల్ని బట్టి తెలుస్తుంది. ఒక్కరోజు అన్నాడు, బాబు ఇక్కడ ఉండు అన్నాడు. లేదయ్యా నేను నీతో వస్తాను. లేదు నేను మళ్ళీ వస్తాను ఉండే. లేదు నువ్వు బేతెళ్ళిపోతా, నువ్వు ఎరుకోకపోతే వచ్చేస్తా, నువ్వు ఎక్కడికి పోయినా వస్తా అని ప్రతి చోటికి వెళ్తూనే ఉన్నాడు. అసలు ఏంది నీ ప్రాబ్లం ఏందన్నాడు. ఏం లేదయ్యా, నీ లైఫ్ స్టైల్ నేను చూశాను, నీ జీవిత విధానం చూశాను, దానికి కారణం దేవుడు అని నాకు తెలిసింది. లేకపోతే ఇట్లా ఒక డిఫరెంట్గా ఉండరు ఎవరు. నీ మార్పు కానీ నీ లైఫ్ కానీ కారణం దేవుని ఆత్మ. కాబట్టి నాకు నీలో ఉన్న 2 పాలు కావాలి. నీ కాలంలో ఉన్న ప్రజలు వేరు, ఇప్పుడు నా కాలంలో ఉన్న ప్రజలు వేరు, వాళ్ళ మెంటాలిటీ వేరు. కాబట్టి నా శక్తి సరిపోదు, నా ఆలోచన సరిపోదు. ఇప్పుడు నా కుటుంబాన్ని నడిపించాలన్నా, నా ఫ్యామిలీని నడిపించాలి, నాకున్న శక్తి సరిపోదు, నాకున్న ఈ పని సరిపోదు, నాకున్న జ్ఞానం సరిపోదు, నాకున్న ఈ బుద్ధి సరిపోదు, నాకున్న ఈ చేతి పనులు సరిపోవు. నీ కృప ఉంటే తప్ప నా కుటుంబాన్ని, నా ఫ్యామిలీని, నా ఇంటిని నేను కాపాడుకొని నీ కొరకు జీవించగలుగుతా. ఈ పాడు లోకంలో పవిత్రంగా బ్రతకగలుగుతా. ఈ శాపగ్రస్తమైన లోకంలో శాపానికి లోను కాకుండా నేను కట్టుకొని, నా కుటుంబాన్ని కట్టుకొని నీ కొరకు నేను జీవించగలుగుతా. అది నా వల్ల కాదు. కాబట్టి నువ్వేం చేయాలి? నీ ఆత్మలో పాలు 2 కావాలి. నీకు ఆత్మ ఉంది కదా, అలాంటి ఆత్మలు 2 పాలు కావాలి. అంటే ఏలి అన్నాడు, సరే ఇది నా వల్ల కాదు, ఒకవేళ నేను వెళ్ళేటప్పుడు కనుక నువ్వు చూస్తే అది నీకు దొరుకుద్ది అంటాడు.
దాని కొరకు ఇటు పక్కన్నోళ్ళు డిస్టర్బ్ చేసిన గుంపు, శిష్యుల గుంపు, మీ మీ వెళ్ళేవాడు లేడు, పోతాడు, అట్లా ఇట్లా అంటే వీళ్ళు ఆపడం, వీళ్ళకు చెప్పి మీరేమైనా చెప్పండి, నేను ఆయన దగ్గరికి వెళ్తాను. వెనక్కి లాగడానికి మళ్ళీ అవకాశం రాదు. అవకాశం ఉన్నప్పుడే. అందుకనే మన లైఫ్ బాగుండాలంటే ఆధ్యాత్మికంగా మీకు ఒక వండర్ఫుల్ మాట చెప్తా. విలువైన మాట ఏంటంటే, ఈరోజే మీరు బ్యాప్టిజం తీసుకున్నారు అనుకోండి, ఈరోజే కొత్తగా మందిరానికి వచ్చిన అనుకోండి, ఈరోజే నూతనంగా బ్యాప్టిజం తీసుకున్నారు అనుకోండి, ఏ రోజుకి ఆ రోజు ఈరోజే నేను రక్షించబడ్డా అనుకోండి, అసలు ఎంతగా మీ జీవితం కట్టబడుతుంటే దేవునితో. ఈ సీనియారిటీని మర్చిపోండి. ఇది గందరగోళం మనల్ని చెడగొట్టేది సీనియారిటీ. నాకు 25 సంవత్సరాలు, నాకు 30 సంవత్సరాలు, నాకు 70 సంవత్సరాలు, అవి ఏం చేస్తాయి? ఏం చెయ్యాయి? నువ్వు మారాలంటే నేను ఇప్పుడే రక్షించబడ్డా అనుకోవాలి. ఈరోజే దేవుడు నన్ను దర్శించాడు, ఈరోజే నాతో మాట్లాడుతున్నాడు. ఈ అవగాహన, ఈ స్పృహ ప్రతి బిలీవర్కు ఉంటే సాతానుడు వాళ్ళ దరిదాపులోకి రాడు. దేవుని కృపలో గొప్పగా ఎదుగుతారు. ఏం జరిగింది తెలుసా? వెళ్తున్నాడు అగ్నిరథాల్లో, చూస్తే ఆ దుప్ప ఒకటి దొరికింది. ఏలియా ఏం చేశాడో ఎలీషా ఆ దుప్పటితో అదే చేశాడు. అంటే అట్లా అయిపోయింది. యోర్దాను 2 పాయలైపోయింది. ప్రతి జరుగుతుంది. ఆ తర్వాత చూస్తే ఆయన లైఫ్లో ఎన్ని కార్యాలు జరిగాయో. లోకము, లోక ఆకర్షణ, లోక వ్యామోహము, ప్రజలు, మనుషులు, పద్ధతులు, ఇవి దైవికంగా తక్కువ చేయడానికి ఆకర్షిస్తూ ఉంటాయి. వాటి మాయలో పడద్దు. నిలబడి ఉన్నాను అనుకునేవాడు పడకుండా జాగ్రత్త పడాలి. మేధావులనే పడగొట్టిన ఘనుడు అపవాది. ఆదాము మొదలుకొని వానికి చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. వానికి గ్రేట్ ఎక్స్పీరియన్స్. వాని ఎదుట మన లైఫ్ ఎంత, మన బతికెంత. ఎప్పుడో బోల్తో కొట్టిస్తాడు ఏసే పక్కకు లేకపోతే. అందుకే ఎప్పటికీ డిపెండెంట్ గాడ్, దేవుని మీద ఆలోచన పడి, దేవుని మీద ఆధారపడి ఆలోచించాలి. యేసయ్య మీద ఆధారపడి ఆలోచించాలి. అయితే ఏమైపోతుందంటే, వాక్యం విన్నప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళిపెట్టే, మళ్ళీ దేవుడు ఉండడు. దాని ఆ ఆలోచన ఉండదు మైండ్లో. మీకు తెలియదు, మీకు ఉన్నదని మీకు అనిపిస్తుంటుంది, ఆ థాటే లోపల ఉండదు. మీరు చూడండి, షడ్రక్ అబేద్నెగోలు వాళ్ళు పరాయి దేశానికి వెళ్ళారు, పరాయి దేశంలో ఉన్నారు. వాళ్ళు జ్ఞానులే, మేధావులే, అందగాళ్ళే, సౌందర్యవంతులే, కానీ వాళ్ళు దేవుని స్పృహ కలిగి జీవించారు. మాకు ఇక్కడ రాచ మర్యాదలు దొరుకుతున్నాయి, చిప్పకూడు దొరకట్లేదు, రాజు తినే భోజనాన్ని మాకు అందిస్తున్నారు, మాకు స్పెషల్ ట్రీట్మెంటు, స్పెషల్ ఫుడ్డు, స్పెషల్ కేరింగ్, ఇన్ని అనుభవాలు బానిసలకు, స్లేవ్స్కు. ఈ అనుభవాలను చూసి వాళ్ళు హెచ్చించుకోలేదు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఈ అనుభవాలు, బోడి అనుభవాలు మనకెందుకు, ఈ అనుభవాలలో నేను దేవుని వెతకాల, నాకున్న ఆధిక్యతలలో దేవుని వెతకాల, నాకు గౌరవం దొరుకుతుంది, ఆ గౌరవంలో నేను దేవుని వెతకాల, నాకు వచ్చిన ప్రతి దాంట్లో నేను దేవుని వెతకాల, నాకు ఇచ్చిన పిల్లలలో నేను దేవుని వెతకాల, నాకు ఇచ్చిన భార్యలో నేను దేవుని వెతకాల, నేను చేసే పనిలో దేవుని వెతకాల. అట్లా వెతికితేనే కదా వీళ్ళకి అర్థమైంది, ఓరే మనం అపవిత్రపరచుకోవద్దు, పవిత్రులముగా ఉండాలి. యవనస్తులండి, యంగ్స్టర్స్ అండి, యువ నక్షత్రాలండి, మంచి భోజనం తినే వయసు అండి. ఏది తిన్నా అరుగుతుంది యవనస్తులకు, ఎంత తిన్నా అరుగుతుంది, వయసు అలాంటిది. కానీ ఆ ఫుడ్ విషయంలో దీని వెనుక ఉన్న దుష్టుని క్రియ,
ప్రతి పని వెనుకున్న దుష్టునికి అది మెల్లగా నిన్ను దేవునికి దూరం చేసేది ఏదైనా అది సైతాందే. వాక్కుకు, యథార్థతకు, మంచితనానికి, విశ్వాసానికి, భక్తికి, సమర్పణకు, క్రీస్తులో ఎదుర్కొండ చేసేది ఏదైనా అది సైతానే. డైరెక్ట్ కనిపించదు, కానీ వాళ్ళు ఆలోచన వచ్చింది, మనం పవిత్రంగా ఉండాలని ఆలోచన వచ్చింది. మరి ఎట్లా? మనం పరాయి చేతిలో ఉన్నాం, మనంతట మనం ఉండలేము. మనం ఉండాలి అంటే మనం ఇంట్లో లేవు, పరాయి దేశంలో ఉన్నాం, పరాయి చేతి కింద ఉన్నాం, మన మీద ఒక హెడ్ ఉన్నాడు. అప్పుడు సరే, నలుగురు కలిసి ఆలోచిస్తారు. ఎంత తెలివి అంటే, మనం వెళ్దాం, హెడ్ బాస్ దగ్గరికి వెళ్దాం, వెళ్ళి చిన్న విన్నపం అని చెప్తాం. అయ్యా, మేము శాకధాన్యాలే తింటాం, మీరేం అనుకోకపోతే మాకు అవి ఇప్పించండి అంటే ఉగ్రుడైపోతాడు. అరే నాయనా, మీరు కనుక బక్క చిక్కున్నారనుకో, మీ మీద స్పెషల్ కేరింగ్ ఉన్నది, రాసుకో, నేను లోపలికి అవుతా అని వార్నింగ్ ఇచ్చాడు. ఏమిటి ఏంటట్లేడని రాసిపడ్డరా వాళ్ళు? రాసిపడ్డరా? ఇంకొక స్టెప్ వేసి లేదే, సరేయా మీకెందుకు ఇబ్బంది, మీరు ఇబ్బంది పడొద్దు మా వల్ల, మీరు సేఫ్గా ఉండాలి, రాజు దగ్గర మీకు గొప్ప గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని మేము భంగపరచడం కాదు, కానీ ఒక పని చేద్దాం, రాజుకు తెలియకుండా చేద్దాం, మీకు మాకు మధ్యలో ఉంచుదాం, ఒక్క 10 రోజులు శాకధాన్యాలు ఇప్పించాలి అంటే దేవునితో ఉంటేనే కదా ఇలాంటి జ్ఞానం ఉండేది. దేవునితో ఉంటేనే కదా ఈ క్లిష్ట పరిస్థితిలో ప్రభులో ఎట్లా ముందుకెళ్ళాలని తెలిసేది. అసలు దేవుళ్ళు లేరనుకోండి, ఏమున్నది, ప్రార్థన చేసుకొని అన్ని పవిత్రం అయిపోతాయి, ఇట్లా చెల్తిగా నామ్ గాడి, నలుగుట్లో మనం, లోకంతో నువ్వు నేను, ఎట్లుంటుంది పరిస్థితి? కాదు కదా. అప్పుడు అది రైట్ అనిపించింది. ఏమో మరి రాజుకు తెలియవద్దు, నేనైతే సాహసం, ఏమో మిమ్మల్ని చూస్తుంటే సాహసం చేయాలనిపిస్తుంది, ఈ 10 రోజులు మాత్రం సాహసం చేస్తాను అంటే పెద్దోడు కూడా ఏమైపోయాడు, వీళ్ళ ఆలోచనకు లొంగిపోయాడు. అంటే దేవుడు ఎట్లా ఇంటర్నల్గా వర్క్ చేస్తున్నాడు, దేవుని వర్క్ గురించి చెప్తున్నా నేను. వాళ్ళు అందంగా ఉన్నారు కాబట్టి మాట్లాడి తింటాను అనుకున్నారు, కాదు, వర్క్ దేవుడు. ఎందుకు? వాళ్ళ నలుగురు మైండ్ అంతా దేవుని మీదే, దైవికంగా. ఇప్పుడు మీరు ఆలోచించండి, అసలు మీ లైఫ్లో దేవుని ఆలోచన ఉందా? కష్టం వచ్చినప్పుడే ఆలోచన, లేకుంటే 24 hours ఆలోచన ఉందా? 24 hours ఉండాలి. మనం ఏ పని చేసినా ఆలోచన ఉండాలి, మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆలోచన, దేవుని గురించిన ఆలోచన ఉండాలి. దినమెల్లా నా నాలుక నీ నీతిని గూర్చి సల్లాపములు చేయును. ఎవరన్నమాట? దావీదు మహారాజు. ఏ పని పాటలేనాడు దావీదు మహారాజు? రాజు, యుద్ధాలు చేసినోడు, గొల్యాతును వడగొట్టినోడు, ఏలుగుబంటును సింహాన్ని చంపినోడు. ఎలా? దేవుణ్ణి బట్టి. ఇజ్రాయేల్కే చిన్నప్పుడే సవాల్ చేసిండు, అరే మీరు ఎందుకు భయపడుతున్నారు వానికి, నా ప్రభు అయిన యెహోవా కత్తి మీద ఈటె మీద ఆధారపడేవాడు కాదని ఈరోజు మీరు తెలుసుకుంటారు. అంటే ఈ తుప్పిల బలం మాటలు కాదు దావీదు, ఏది విశ్వసిస్తున్నాడో అది మాట్లాడుతున్నాడు, ఏది కలిగి ఉన్నాడో, ఏది నమ్మి ఉన్నాడో అదే విషయం చెప్తున్నాడు. మిగతా వాళ్ళు అనుకోవచ్చు, పోరానికి పిల్లకాకి వరకు ఉండిలో దెబ్బన్నట్టు ఏదో ప్రగల్భాలు, కొత్త జీతానికి పొద్దు ఏర్పడదు కదా, కొత్తగా అభిషేకం పొందింది కదా, కొంచెం ఎగురుతున్నట్టున్నాడు, గంతులు ఇస్తున్నాడు, భాషలు మాట్లాడుతున్నాడు, చెలో నడవని అనుకున్నారేమో. కానీ నిజంగా కూడా చెట్టెత్తు గొల్యాతో మొత్తం నేలమట్టం అయిపోయాడు. ఫస్ట్ టైం అండి మనిషిని చంపడం, గొల్యాతుని చంపడం. వాని కాడికి మీద వాని తలను, మొండాన్ని తలను వేరు చేసిండు, అందరు చూస్తాడే. జంతువులు చంపిండు కదండి, సింహాన్ని చంపిండు కదా, ఎలుగుబంటిని చంపిండు కదా, హల్లెలూయా, వాటి నుంచి విడిపించాడు కదా. ఇక చంపిన దాంతో సమానం. ఎందుకంటే
అది తన ప్రాణాన్ని తీయలేదు, వాటి నుంచి గొర్రెలు తప్పించాడు, చంపాడు. ఆ తర్వాత ప్రజలంతా ఏం చేస్తున్నారు? అరే కరెక్ట్గా యెహోవా దేవుడు. హల్లెలూయా. మీకు తెలుసో తెలియదో మీరు నమ్మిన దేవుడు గొప్పవాడు. మీరు ఏ దేవునైతే నమ్మారో గొప్పవాడు. ఆ గొప్పవాడని తెలియాలంటే నువ్వు ఆయన మీద ఆనుకోవాలి కదా. ఏ టైం అంటే ఎక్కువ మనం ఎప్పుడు అనుకుంటాం? కష్టాలు ఎక్కువ వచ్చినప్పుడు, పీక మీద వచ్చినప్పుడు అనుకుంటాం. ఇక మిగతా టైంలో అంతా మన పనులు మన వ్యాపారంలో మన వ్యాపకంలో ఉంటాం. ఇక ప్రభు గుర్తుడు ఆదివారం అంతా గుర్తు చూస్తాడు, ఉదయం లేతే ప్రార్థన. ఒక అలవాటు ప్రకారంగా ఇది రైట్ కాదు అంటే నువ్వు ఎలిషా పొలంలో ఉన్నావు, అరకదులుతున్నావు అన్నట్టు, వేరే ఏమి లేదు. ఇంకా నీ మనసును వీటిని అంటుపెట్టుకుని నీ మనసు అంటుపెట్టుకోవాల్సింది దేవుని ఆలోచనలు, దేవుని హృదయాన్ని. చాలాసార్లు మన లైఫ్లో జరిగే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మనం మర్చిపోతామండి దేవుణ్ణి. బైబిల్ స్టడీ అప్పుడో, ప్రార్థన అప్పుడో, శుద్ధీకరణ కూటం అప్పుడో, ఏమైనా కష్టం వచ్చినప్పుడు. కానీ ఎప్పటికప్పుడు బైబిల్ చెప్తుంది, బైబిల్ అన్ని లేఖనాలు ఏమంటుంది తెలుసా? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. డే అండ్ నైట్ నీ మనసు ధ్యానిస్తూ ఉండాలి. పని చేసుకున్నా. ఒక పాస్టర్ చెప్తాడు ఏంటంటే, బౌలు తోమేటప్పుడట, అయ్యా ఈ బౌల్ ఎట్లా క్లీన్ అవుతున్నాయో నా హృదయాన్ని అట్లా క్లీన్ చేయి ప్రభువా అని ప్రార్థన. చీపురు బట్టి ఊడ్చేటప్పుడట, ఈ కౌస ఎట్లా క్లీన్ అవుతుందో నా హృదయాన్ని అట్లా క్లీన్ చేయి ప్రభువా. అంటే ఏదైనా ఆయన లేని ఆలోచన వద్దు నీ అన్నది. ఆయన పక్కకు పెట్టే ఆలోచన వద్దు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పనిలో ఉన్నా ఆయన స్పృహలో ఉండే నువ్వు చేయాలి. అయితే మానసికంగా సాతానుడు, ఒకప్పుడు నువ్వు అట్లున్నావు, ఒకప్పుడు ఉన్నావు, నీకు అనుభవం, నీకు ఎక్స్పీరియన్స్. వాడు భయపడ్డాడు, కానీ ఇప్పుడు ఏం భయపడతలేడు. నువ్వే మనకి భయపడవుతుంది. ఎందుకంటే లేదు ఆలోచన. గుడికి వస్తే దేవుడు, బైబిల్ చదివేటప్పుడే దేవుడు, ప్రార్థన చేసేటప్పుడే దేవుడు. అంటే ఎవరిది వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి. నన్ను తప్పుపట్టొద్దు. ఎవరి వాళ్ళ సింహావలోకనం చేసుకోవాలి. అవును నేను ఎలా ఉంది ఒకసారి కొలుసుకోవాలి పరిశుద్ధాత్మ దేవునితో, వాక్యంతో. అవును నేను ఎలా ఉన్నాను, నా లైఫ్ ఎలా ఉంది, నా మాట తీరు ఎలా ఉంది, నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నా ఆత్మీయ జీవితం నేను ఎంతవరకు ఎదుగుతున్నాను, ఏ స్థితిలోకి ఎదుగుతున్నాను అని ఎవరికి వారో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే లోకం, ఇల్లు, ఫ్యామిలీ, కుటుంబం అన్నిటినీ మర్చిపోయేటట్లేదు. ఒక దేవుణ్ణే మర్చిపోయేటట్టు చేసింది. నేను దేవుని బిడ్డే నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ మనసులో ఆయనను ఎప్పుడూ మర్చిపోయావు. ఆయనను మర్చిపోకపోతే టోటల్ నీ ఇంటి వాతావరణం వేరే ఉంటుంది, ఫ్యామిలీ వాతావరణం వేరే ఉంటుంది, పిల్లల వాతావరణం వేరే ఉంటుంది, కుటుంబ ప్రార్థన ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, భక్తి ఉంటుంది, సమర్పణ ఉంటుంది, త్యాగం ఉంటుంది, పనులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ దేవుడు ఉంటాడు, ప్రతి దాంట్లో దేవుడు ఉంటాడు. వాళ్ళు ఏ స్థితికి వెళ్ళినా కూడా వాళ్ళ అధికారులు వెళ్ళండి, 4 అధికారులు వెళ్ళి నెబుకద్నెజర్ రాజ్యంలో 4 అధికారులు అయినా కూడా వాళ్ళు ఏమన్నా దేవుని మర్చిపోయారా? ఏ స్థాయి నీకు వచ్చినా, ఏ స్థితికి నువ్వు ఎదిగినా నీలో ఉన్న క్రీస్తును ఎట్టి పరిస్థితిలో మర్చిపోవద్దు. దావీదు గుర్తుపెట్టుకున్నట్టు, యాకోబు గుర్తుపెట్టుకున్నట్టు ఎప్పటికప్పుడు ఆయన మీద ఆధారపడుతూనే ఉండాలి. అయితే సాతానుడు యేసే మీద ఆధారపడనివాడు. నీకు జ్ఞానం ఉంది, నీకు తెలివి ఉంది, నీకు వివేకం ఉంది, ఇక దేవుడు ఎందుకే? దేవుని అవసరం ఉన్నప్పుడు నువ్వు ఆయన ప్రార్థన చేస్తూ, ఇప్పుడు నువ్వు అన్ని పనులు చేసుకోగలుగుతున్నావు కదా, ఇక మళ్ళీ ఆధారపడేందుకు, మళ్ళీ చేయడం ఎందుకు అని వాడు ఎన్నో చెప్తా అంటాడు. వానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే అడుగడుగున ఆయన మీద ఆధారపడాలి, క్షణక్షణమున ఆధారపడాలి. ఏది యోబు అంటాడు, నా అడుగు జాడలు నువ్వు లెక్కించావు అంటాడు యోబు. అవును,
మన అడుగుజాడలు లెక్కించాడు, మన తల వెంట్రుకలు లెక్కించాడు. ఆ స్పృహలో నుండి మనల్ని మెల్లగా మత్తులోకి తీసుకొస్తాడు. అంటే ఆయన మీద అంత ఇంట్రెస్ట్ లేకుండా యేసయ్య మీద, యేసయ్య వాక్యం మీద, యేసయ్య ఆలోచన మీద, యేసయ్య హృదయం మీద అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉండదు. మన మీద, మన పిల్లల మీద, మన కుటుంబం మీద, మన ఇంటి మీద, మన ఒంటి మీదనే ఎక్కువ శాతం ఇంట్రెస్ట్ ఉంటుంది. పెట్టాలి వాటన్నిటి మీద. కానీ ఆయన లేకపోతే ఎలా అని ఆయనను కలుపుకోవాలి కదా. హల్లెలూయా. ఎప్పుడన్నా మీ పిల్లల్ని కూర్చుని పెట్టి, ఒరేయ్ నిన్ను దేవుడిచ్చాడరా నాకు, పాపతో కానీ బాబుతో కానీ ప్రార్థన చేసుకుంటూ నువ్వు వచ్చావురా, నువ్వు నా బిడ్డవు నా కొడుకు కాదు, ముందు నువ్వు దేవుని బిడ్డవు, దేవుని కొడుకు, అయితే నిన్ను నాకు ఇచ్చిండ్రా ఆయన కొరకు మిమ్మల్ని పెంచమని అని పిల్లలకు చెప్పాలా. వాళ్ళు చిన్నప్పుడు చెప్తే వాళ్ళు అన్నీ నమ్ముతారు. వాక్యాలే కాబట్టి చెప్పాలా, కరెక్ట్ చెప్పాలా. దేవుడే నిన్ను జ్ఞానం ఇచ్చింది దేవుడే, నీకు తెలివినిచ్చింది దేవుడే, నీకు ఆరోగ్యం ఇచ్చింది దేవుడే, నీకు అందం ఇచ్చింది దేవుడే, హెయిర్స్ ఇచ్చింది దేవుడే, నీకు అవయవాలు ఇచ్చింది దేవుడేరా. చిన్నపిల్లలకి ఏం డౌట్లు, ఇప్పుడు మీకు 100 డౌట్లు ఉంటాయి, వాళ్ళకి డౌట్ నువ్వేం చెప్పినా నమ్ముతారు వాళ్ళు. అవునా మమ్మీ, అవునా డాడీ. ఇక వాడు రోజు ప్రార్థన చేసుకుంటాడు, ప్రభా నువ్వు మా మమ్మీ డాడీకి నువ్వు ఇచ్చేవాట, నేను నీ కొడుకునట, నీ బిడ్డనట. అంటే మన ఆలోచన డైవర్ట్ చేస్తున్నావు. మెల్లగా 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 ఫోన్ లోకం నుండి పిల్లలను డైవర్ట్ చేయండి. వాళ్ళు డీప్గా వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ లేకపోతే మీరు ఫోన్లు వాడు బంద్ చేయండి. 1 వారం 2 వారాలు 3 వారాలు ఫోన్లు వాడు బంద్ చేయండి. చిన్న ఫోన్ ఒకటి ఉంటే దానిలో ఒక నెంబర్ వేసుకోండి. మీ పిల్లల కంటే ఎక్కువగా దట్టి స్మార్ట్ ఫోన్ మీ పిల్లల కంటే ఎక్కువ కదా స్మార్ట్ ఫోన్. కొన్నిసార్లు ఏం చేయండి, ఖరాబ్ అయిందని ఆ బీరువాలో పెట్టి లాకేసేయి, అంతే. ఎట్లా మిగతా ఎట్లనే నడుస్తాయి అని చెప్పు. దాని మీద ధ్యాస పోయేదాక, అది రిపేర్ సెంటర్లో ఉన్నదో అది ఖరాబ్ అయ్యేదంటే దాని మీద మనసు పోతుంది. వానికి మనసు పోయేదాకా 1 నెల రోజులైనా బట్టి 2 నెలలైనా బట్టి, ఆ తర్వాత నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటావు. ఇంట్లో ఏది ప్రార్థన ఏది. ప్రతి ఇంట్లో టీవీ ఉండడం తప్పు కాదు, కానీ ఆ టీవీలో వచ్చేటి అన్ని కుటుంబం అంతా కలిసి చూస్తున్నారు. ఎక్కడున్నాడు దేవుడు? దేవుని వాక్యం ఎక్కడ పనిచేస్తుంది? ఏది మార్పేది? తలుపులు పెట్టుకొని గొల్లలు పెట్టుకొని నువ్వు చూస్తూ ఉంటే దేవుని తెలియదా? ఫోన్లో చూస్తుంటే దేవుని తెలియదా? ఇంక మన ఎట్లే దేవునితో ఉన్నాడు నాకు తెలియ కడతా. నీ మనస్సాక్షినాడు, అయ్యా బ్రతికితే కొద్ది దినాలైనా మంచిగా బతికే చచ్చిపోదాం, మళ్ళీ మనకు సావు లేదు, పరలోకమే మనకు. ఈ కొద్ది జీవితానికి పీకులాట, కొట్లాట, గలిబిళ్ళు, టెన్షన్లు ఇవన్నీ ఎందుకు? మనకు ప్రశాంతంగా బతుకుదాం, ఫ్యామిలీతో, కుటుంబంతో, దేవునితో, మనకు అప్పగించబడిన పని చేస్తూ నమ్మకంగా క్రీస్తుల ముందుకెళ్దాం. మనకు సమస్యలు ఇంకొక సమస్యలు నెత్తి మీద వేసుకుందామా? ప్రశాంతంగా ముందుకెళ్దాం. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని స్తుతిద్దామా? హల్లెలూయా. అందరం గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని స్తుతిద్దామా? హల్లెలూయా. నేనేమైనా ప్రభువా, ప్రభువా నీకు అర్పిస్తాను, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వల్ల నేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వల్ల నేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నా మట్టుకైతే బ్రతుకుట తీస్తే, చావైనాది నాకెంతో మేలు. నా మట్టుకైతే బ్రతుకుట
కొనుమయ్యా నా యేసయ్యా, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కనిపిస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ప్రశ్న వేసుకో. ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను దేవునిలో, ఇప్పుడు ఎలా ఉన్నాను? ఎంత వేరియేషన్, ఎంత వ్యత్యాసం! రాత్రికి పగలుకున్నంత తేడా. నీ పొరపాటు ఏమీ లేదు. సైతాను నీ ఆత్మీయ జీవితాన్ని చూసి, నీ సమర్పణ జీవితాన్ని చూసి, ప్రభుని హత్తుకున్న అనుభవాలను చూసి వానికి కడుపు మండి, నీవు ఇతరులు ఎవ్వరు గుర్తించలేని పరిధిలో నిన్ను ఏం చేశాడు? ఆ స్థితిలో నుండి వెనక్కి లాగేశాడు. ఎవరి గురించి నీ గురించి ఆలోచించు. ఇటు ఆలోచించు, ఇటు ఆలోచించు, ఇప్పటిది ఆలోచించు, ఆ లైఫ్ ఆలోచించు, మళ్ళీ ఆ లైఫ్లోకి వచ్చేసాయి. హల్లెలూయా. ఇంకొక అంశాన్ని ముందు పెట్టి ఒక 10-15 నిమిషాలు ముగిస్తాను. ఇప్పుడు రాజులు రాసిన 2వ గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి ఒక 3 వచనాలు అయితే చదువుకుందాం. సిరియా రాజు సైన్యములకు అధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠిరోగి. సిరియన్ల గుంపులుగా బయలుదేరి ఇజ్రాయెల్ దేశం మీదికి పోయి ఉండేది. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరబని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రోన్లోనున్న ప్రవక్త ద్వారా నా ఏలిన వాడు ఉండవలనని 3 వచనాలు అయిపోయినాయా? నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయమని తన యజమానురాలతో అని. ఆమేన్. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు అందరం మొదటి వచనాన్ని చదువుదాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయమును కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. ఓకే, సరిపోద్ది. ఈ 1వ వచనంలో ఉన్న విషయాలు చూద్దాం. సిరియా రాజునుడు ఒకటి, ఆ రాజుకు సైన్యాధిపతి పేరేంటి చెప్పండి? నయమాను. అయితే ఈ నయమాను యెహోవా సహాయం చేశారు. ఇజ్రాయెల్ ప్రజలను ఓడించడానికి యెహోవా సహాయం చేశారు కాబట్టి గెలిచారు. గెలవడం వల్ల ఏం జరిగిందంటే, తన రాజు దృష్టికి దయ పొందిండు, గనుడై ఉన్నాడు. ఇంకోటి ఆధిక్యత ఏంటంటే పరాక్రమశాలి. వండర్ఫుల్ స్థితిగతులు. మరి ఎందుకు ఇజ్రాయేల్ ప్రజల మీద పరాయిని వాడిని జయమిచ్చిందంటే, ఇది ఇజ్రాయెల్ చరిత్ర అంతా చూస్తే వీళ్ళు చెప్పినట్టు వినకపోతే శత్రువుకి అప్పగిస్తాడు. దేవుని పిల్లలు దేవుడు చెప్పినట్టు వినకపోతే ఎవరికి అప్పగిస్తాడు? శత్రువుకి అప్పగిస్తాడు. ఆ శత్రువు ఏం చేస్తాడు? బానిసలుగా తీసుకుపోతాడు, వేధిస్తాడు. సైతాన్ కూడా శత్రువే ఆత్మీయులకు. మనం చెప్పినట్టు వినకపోతే సైతానికి పర్మిషన్ ఇస్తాడు, కష్టాలకు పర్మిషన్ ఇస్తాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నయమాను గురించి కొన్ని మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అతనికి ఉన్న ఆధిక్యతలు, రాజు దృష్టిలో దయ, గౌరవము, ఘనత పొందిండు, పరాక్రమశాలి.
సరే, మనుషులు గౌరవించడం వేరు, రాజు గౌరవించడం వేరు. ఎందుకంటే సైన్యాధిపతి కాబట్టి ఒక యుద్ధ వ్యూహాలు నైపుణ్యాలు రచించి వెళ్ళి జయం పొందిందంటే యెహోవా వానికి సహాయం చేయకపోతే వాడు జయం పొందకపోవు. మన లైఫ్లో కూడా యెహోవా మనకు తోడై ఉండకుంటే, యెహోవా మనకు సహాయం చేయకపోతే దేంట్లో కూడా మనం జయం పొందలేము. మన సొంత శక్తితో కానీ, సొంత బలంతో కానీ, సొంత జ్ఞానంతో కానీ ఎంత చేసినా అది మామూలే. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, నువ్వు 6 కాలం కష్టపడుతున్నావు, కానీ నీ కష్టాల మీద యేసయ్య హస్తం లేదు, యెహోవా హస్తం లేదు, ఆశీర్వాదం ఉండదు. నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ దేవుడే కాపాడకపోతే బ్రతకలేవు. ఎన్ని మరణాలు జరుగుతలేవు. యెహోవాయే వీని చేత జయం కలిగించాడు ఇజ్రాయేల్ ప్రజల మీద. ఆ స్థితిగతులన్నింటినీ ఎంజాయ్ చేస్తున్నాడు, అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు, సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాడు. దాని దాకా గౌరవం దొరుకుతుంది, వాళ్ళ రాజ్యంలో వాళ్ళ రాజు ఎదుట దయ దొరికింది, ఘనత ఉంది, గౌరవం ఉంది. ఒలింపిక్ క్రీడలలో ఆ పతాకాలు వచ్చినట్టు మొత్తం ఇదైపోయింది. ఇప్పుడు ఒలింపిక్ అంతా రాజకీయమైంది అనుకోండి, నో ప్రాబ్లం. అయితే ఏమైపోయిందంటే మొత్తం మీద అక్కడ సంతోష కేరింతలు, ఆనందాలు, సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. కానీ సైనికుడైన ఆ శతాధిపతి లేక ఆ సైన్యాధిపతి నయమాను తన సైనిక వస్త్రం లోపల ఏముంది చెప్పండి? కుష్ఠరోగం ఉంది. ఇంత ఘనత ఉన్న ఈ వ్యక్తికి, గౌరవం ఉన్న ఈ వ్యక్తికి, పరాక్రమం కలిగిన ఈ వ్యక్తికి యెహోవాయే జయమిచ్చాడు. ఈ వ్యక్తి ద్వారా ఈ వ్యక్తికి దయ పొందిన ఈ వ్యక్తికి ఘనత గౌరవాలు పొందుకున్న ఈ వ్యక్తి కుష్ఠరోగి. ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయి. ఫస్ట్ వచనం చదివితే అసలు మళ్ళీ ఒకసారి చదవండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయమును కలగజేసి ఉండెను. అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ కుష్ఠరోగి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రార్థన చేయడు. అన్నీ బాగానే ఉన్నాయి, గుడికి రాడు. అన్నీ బాగానే ఉన్నాయి, బైబిల్ చదవడు. అన్నీ బాగానే ఉన్నాయి, మనసు మార్చుకోవడం. అన్నీ బాగానే ఉన్నాయి, ఎప్పుడు ఏం చెప్పినా వినడు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రేమ ఉండదు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ సమర్పణ ఉండదు. అన్నీ ఉన్నాయి, బయట ఇంట్లో అంతా చూస్తే కుటుంబం గొప్ప పేరు అన్నీ ఉన్నాయి, కానీ కుష్ఠరోగి. ఎట్లా కనిపించకూడదు. సైనిక వస్త్రం కింద ఉంది. హల్లెలూయా. అంటే బైబిల్ ఏమని చెప్తుందంటే పాపాన్ని కుష్ఠరోగంతో పోల్చారు. పాపాన్ని కుష్ఠరోగంతో పోల్చారు. పాపం అంటే ఏంటిది? భూతపదమా? నాకు తెలియకడతా. ఏంటి చెప్పండి వాక్యానుసారంగా? అంతే 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 అంతే. ఆజ్ఞాతిక్రమమే పాపం, దాన్ని మించింది లేదు. ఆజ్ఞ అంటే దేవుని ఆలోచనను నువ్వు రిసీవ్ చేసుకోకపోతే నువ్వు పాపి అన్నట్టే కదా. అంటే నీకు ఘనత ఉంది, గౌరవం ఉంది, భార్య పిల్లలు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, సక్సెస్ ఉంది, మంచి పేరు ఉంది, కీర్తి ఉంది, గొప్ప సంఘంలో పేరుంది, సమాజంలో పేరుంది, ఇంట్లో పేరు, అన్నిట్లో పేరుంది, కానీ నువ్వు కుష్ఠరోగి. ఎందుకు? దేవుని ఆలోచన ప్రకారం జీవించు. ఆజ్ఞాతిక్రమం పాపం అంటే దేవుని ఆలోచన ప్రకారం జీవించాలంటే నీకు నచ్చినట్టు బ్రతుకుతావు కదా, నీకు ఇష్టం వచ్చింది మాట్లాడతావు కదా, నీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తావు కదా. మన ఇష్టానికి మనం చనిపోయి దేవుని ఇష్టానికి బ్రతకాలి కదా. ఒక్కసారి బాప్తిసం ద్వారా మనం మృతి చెందాము, ఇక మళ్ళీ తిరిగి లేసే సవాలే లేదు. నిత్య జీవం కొరకు, పునర్జీవం కొరకు, పునరుత్థాన బలం కొరకే బాప్తిసం పొందిన మనం నీళ్ళలో ఇట్లా ముంచి లేపినప్పుడు నిత్య జీవం కొరకు లేపబడ్డాం.
ఆ దేవుని జీవం మనలో ఉంది, దేవుని శక్తి మనలో ఉంది, దేవుని రక్తపు మరక మన మీద ఉంది, దేవుని రాజముద్ర మన మీద ఉంది. ఎందుకంటే మనం మనుషులం కాదు కదా, రాజులము యాజకులము. ఎందుకు రాజులము యాజకులము? ఆయన గుణాతిశయములను మనం ప్రచురించాలి. ఆయన గుణగణాలు, ఆయన వ్యక్తిత్వాన్ని మన వ్యక్తిత్వం ద్వారా ప్రతిబింబింపజేయాలి. ఆయన ఆలోచనలు మన జీవితం ద్వారా ప్రతిబింబింపజేయాలి. ఒట్టిగా వాక్యం చెప్పుడు కాదు, వాక్యం వినడం కాదు, కానీ ఆయనను క్రియలలో, ప్రవర్తనలో, మాటలో, పద్ధతిలో అన్నిట్లో ఆయనను చూపించగలగాలి. మన దేవరం సామెలను ఒక పాట రాసిండు, నడుచుటలో, కూర్చుండుటలో, ప్రార్థించుటలో. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. పరిశుద్ధతలో, ప్రార్థించుటలో, ఉపవాసములో, ఉపదేశములో. పరిశుద్ధతలో, ప్రార్థించుటలో, ఉపవాసములో, ఉపదేశములో నీలాగే చేయాలని, నీతోనే నడవాలని, నీలాగే చేయాలని, నీతోనే నడవాలని. నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని. నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. కూర్చుండుటలో, నిలుచుండుటలో, మాట్లాడుటలో, ప్రేమించుటలో. కూర్చుండుటలో, నిలుచుండుటలో, మాట్లాడుటలో, ప్రేమించుటలో నీలాగే బ్రతకాలని. నీ చిత్తం నెరవేర్చని అయ్యా, నీలాగే బ్రతకాలని. నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని. నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. గట్టిగా చెప్పలు కొడదామా, ప్రభు స్తుతిద్దామా. హల్లెలూయా. ఇది దేవుడు నీ నుండి మన నుండి కోరుకునేది. ఆయన గుణాతిశయం ప్రసరించడం అంటే
ఈ పాటే మన లైఫ్ అయిపోవాలి. హల్లెలూయా. దైవజనులు క్రైస్తవ ప్రపంచానికి చాలామంది తెలుసు. వరంగల్ ఆ దైవజనులది సామ్యుయల్ దేవరం అన్న, ఆయన మాట్లాడితే ఆ వాయిస్లో ఏదో ఆ మహత్తు గమ్మత్తు ఉంటుంది. మాట్లాడితే కూడా ఎన్ని గంటలు ఇట్లనే కూర్చొని వినాలని అనిపిస్తుంది. నిజంగా ఆయన కోరిక తీరిందే. ఇప్పుడు తాను ప్రభువు పాదాల దగ్గర ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. అన్నీ ఉన్నాయి, కానీ నయమనుకో ఏముంది? ఎక్కడ? సైనిక డ్రెస్ వెనుక బయటికి కనిపిస్తలేదు. నీ అంతరంగం, నీ ఆలోచన, నీ హృదయం ఆయన ఇష్టాన్ని నెరవేర్చునుగాక. హల్లెలూయా. మీ లైఫ్లో కూడా చాలా ఆధిక్యతలు ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి, టాలెంట్స్ ఉన్నాయి, సామర్థ్యాలు ఉన్నాయి, స్కిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక్కటి తప్ప, ఆయన ఆలోచనే నెరవేర్చాలి. ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి లేఖనానుసారంగా. ఎవరి కొరకు చెప్పుకోవడం కొరకు నేను మంచిగా ఉన్నా, నన్ను ఎవరింది అనేది కాదు, కానీ నీకు నువ్వే ధైర్యం తెచ్చుకోగలగాల. నీకు నువ్వే ధైర్యం ఎప్పుడు తెచ్చుకోగలుగుతావు? సామెతల గ్రంథకర్త చెప్పినట్టు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో దేవుని అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు నీ త్రోవలు సరళమై దేహమునకు ఆరోగ్యము. యాదొద్దులే, ఇప్పుడు మన అంశం కాదు. గట్టిగా చెప్పలు కొట్టి ప్రభువుని మహిమపరుస్తాం. అర్థమవుతుంది కదా నా మాటలు మీకు? మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. మీకంటే ముందు నన్ను ప్రేమించాడు, నాతో మాట్లాడాడు, ఆ తర్వాత నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? జయ జీవితం ఉంది, అనుభవాలు ఉన్నాయి, సాధించినవెన్నో ఉన్నాయి, చెప్పుకోవడానికి వెనుక పెద్ద చరిత్ర ఉంది ఆధ్యాత్మికంగా. కానీ కుష్ఠరోగి అంటే మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాం. మన కుటుంబంలో, మన ఫ్యామిలీలో, మన ఇంట్లో, చర్చిలో, బయట, బంధువులలో మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాం. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటే కంటికి కనిపించిన కుష్ఠున్నట్టు లోపల. ఎందుకంటే నువ్వు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికే నువ్వు చనిపోయావు. దేవుని ఇష్టమే నీ ఇష్టం కావాలా. దేవునికి ఏది నచ్చితే నీకు అది నచ్చాలా. దేవుడు ఏది మాట్లాడితే సంతోషం అది మాట్లాడాలా. అది ప్రాక్టీస్ చేయాలా. ఎవరికి వారు ప్రాక్టీస్ చేయాలి. అది కుటుంబంలో నుండే స్టార్ట్ కావాలి, ఇంట్లో నుండే స్టార్ట్ కావాలి. ఎట్లా ఇంట్లో నుండి స్టార్ట్ కావాలి? టీవీ చూసుడు బంద్ చేయాలి, సీరియల్ చూసి బంద్ చేయాలి. మేము సీరియల్ చూస్తున్నాం పాస్టర్, చూస్తున్నా అంటలేము, చూస్తే బంద్ చేయాలంటున్నా. హల్లెలూయా. దేవునికి నచ్చని కార్యకలాపాలు మీ ఇంట్లో 4 గోడల మధ్య జరుగుతుంది, ఫోన్లో బంద్ చేయాలి. నువ్వు చేసే పనులు కావచ్చు, మాట కావచ్చు, చూపు కావచ్చు, వినడం కావచ్చు, అది ఏదైనా దేవునికి నచ్చనిది అయితే ఒక్కొక్కటి మెల్లగా ఈ వారం అంతా కట్ చేసుకుంటున్నాండి. మెల్లమెల్లగా ఎట్లా బయటపడాలో తెలియకపోతే దేవుడు సాయం చేస్తాడు. కాకపోతే నీకు ధైర్యం రావాలి. నేను దేవుని బిడ్డ, నేను ధైర్యం రావాలి. ఆ ధైర్యాన్ని చాలామంది క్రైస్తవ లోకం కోల్పోయింది. ఈ జనరేషన్ బట్టి, ఈ యుగాన్ని బట్టి, ఈ ఆర్థిక ఆశీర్వాదాలను బట్టి, ఈ భౌతికమైన వీటన్నిటిని బట్టి అందరు నార్మల్ అయిపోయారు. ప్రజలంతా ఆదివారం గుడికొచ్చి మిగతా టైంలో ఇట్లున్నాయి కాదని అట్లా అయిపోతుంది. లైఫ్ అంతా అట్లా అయిపోతుంది. అందరు అట్లుంటారని చెప్పను, అందరు అట్లుంటారని చెప్పను. ఇప్పుడు 10,000 మందిలో 4 బాగున్నారు కదండి. నెబుకద్నెజర్ రాజ్యంలో 10,000 మంది యవనస్తులు, 4 అయితే పక్కా బాగున్నారు కదా. ఆ 4 ఉన్నతమైన అనుభవాల నుండి ఎదిగారా లేదా? రేపు రానున్న దినాల్లో ఆయనను సంతోషపెట్టే జీవితమే మనము జీవించదుముగాక. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, ఒక్కడును లేడు నీతిమంతుడు.
అసలు ఎవ్వరు లేరు. కానీ యేసుక్రీస్తు శిలువ రక్తం ద్వారా కపాలం అనే ఆ స్థలం, శిలువ వేయబడిన స్థలం. కపాలం అంటే ఏంటి చెప్పండి? మానవ పుర్రె. మానవ పుర్రె. పుర్రె అనే స్థలం ఏదైతే ఉందో అక్కడ మనిషి కొరకు దేవుడు గొర్రెపిల్లని పంపి కలువరి శిలువలో రక్తం చిందించాడు తన కుమారుడు. హల్లెలూయా. ఆ రక్తము ఈ పాప కుష్ఠుని తొలగిస్తుంది. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనే ఆ పాపం నుంచి మనల్ని విడిపిస్తుంది. మనం వింటాం, కానీ మనంతటా మనమే బలవంతంగా కాడి కిందికి పోయినట్టు మనమే మారాలి. దేవాలను మార్చు అంటే మారుస్తాడు, కానీ మనం కాని కింద తల పెట్టింది ఎట్లా ముందుకు నడిపిస్తాడు? ఎవరికి వారిని క్రాస్ చెక్ చేసుకొని మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుందాం. రండి, మోకరించండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, నీకొక విషయం చెప్పనా? ఒకప్పుడు ప్రపంచాన్ని మర్చిపోయింది నీ కుటుంబం, నీవు, నీ ఫ్యామిలీ. ఊర్లో ఏం జరుగుతుందో నీకు తెలియదు, ఒకప్పుడు బయట ఏం జరుగుతుందో నీకు తెలియదు, బంధువులలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. అంటే తెలియదంటే దాని అర్థం అంత ఎక్కువ పట్టించుకోలేదు. నువ్వు ప్రభులో ఉన్నావు, నువ్వు ఆత్మలో ఉన్నావు, నువ్వు అగ్నిలో మండుతున్నావు, నువ్వు విశ్వాసంలో మండుతున్నావు, పనులు చేసుకున్నావు. అప్పుడు కూడా కుటుంబాన్ని పోషించుకున్నావు, కుటుంబాన్ని వదిలిపెట్టలేను, ఇంటిని వదిలిపెట్టలేదు, బాధ్యతలు విస్మరించలేదు. కానీ ఒక అగ్నికణంలాగా ఉన్నావు నీవు, నీ కుటుంబం. ఏం జరుగుతుందో నీకేం తెలియకపోయేది. ఇప్పుడు తెల్లారేస్తే పేపర్ పడుతున్నాం, 24 గంటలు మైండ్ అంతా పేపర్లోనే ఉంటుంది, ఫోన్లోనే ఉంటుంది, లోకంలోనే ఉంటుంది. అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది, బయట ఏం జరిగింది, బంధువులలో ఏం జరిగింది, ఈ కుటుంబంలో ఆ కుటుంబంలో, ఈ సమాచారంలోనే మగ్నమైపోతున్నాం. దేవుడు ఏంటి మరి? అందులో దేవుడు దొరకడు కదా. దేవుడు ఎక్కడ ఉంటాడో, ఎక్కడ దొరుకుతాడో ఆ ప్లేస్ని వెతుకో, ఆయన సన్నిధిలోనే వెతుకో. అన్నీ ఉన్న అబ్రహాము దేవుని కలిగి ఉన్నట్టు, అన్నీ ఉన్న యోబు దేవుని కలిగి ఉన్నట్టు, పోయినా కూడా దేవుణ్ణి కలిగి ఉన్నట్టు ఆయనను కలిగి జీవిస్తామా? ఆయనకు నచ్చినట్టే జీవిస్తామా? నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించాడని బైబిల్ చెప్తుంది. నేను ఆయనకి ఇష్టమైన వ్యక్తిని, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నన్ను కాపాడుకుంటున్నాడు. నేనన్నా, నా ఫ్యామిలీ అన్నా, నా యేసేకి ఇష్టము. ఎందుకంటే నాకు యేసే ఇష్టము, ఆయన ఆలోచనలు ఇష్టము, ఆయన వాక్కు ఇష్టము. జుంటి తేనె దారుల కంటే మధురమైంది ఆయన వాక్కు. ఆయన ఉపదేశాలు గొప్పవి, ఆయన జ్ఞానము గొప్పది, ఆయన మితిలేని ఆలోచనలు గొప్పవి. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు వస్తావో మిగతాదంతా డౌన్ అయిపోతుంది. దేవుని పక్కకు పెట్టి ఇంకొక వైపు తిరుగుతున్నావో దేవుడు ఏం చేయలేడు, బలవంతంగా నిన్ను మార్చడు. అందుకే ఈరోజు 2 విధాలుగా నీతో మాట్లాడాడు. ఒకటి ఎల్షాను ముందు పెట్టి మాట్లాడాడు, 2 ఈ సిరియా రాజు జీవితాన్ని కొంచెం షాంపిల్గా ఒకటో వచనాన్ని మనము ధ్యానించాం. ఒక్కొక్క వచనాన్ని ధ్యానించుకుందాం, అధ్యాయమంతా ధ్యానిస్తాం. దేవుని చిత్తమైతే, దేవుని రాకడాల్సమైతే మనకు కొంత అవగాహన కలుగుతుంది. మనం కూడా దేవుని మీద ఆధారపడదాం. యెహోవా నీకు, నీ కుటుంబానికి జయం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన దృష్టికి నువ్వు దయ పొందుకునే స్థితికి ఎదుగుదువుగాక, ఆయన కృప పొందుకునే స్థితికి ఎదుగుదుగాక. ఆధ్యాత్మికంగా పరాక్రమశాలిగా, ఆత్మపూర్ణుడుగా, విశ్వాస వీరుడిగా, ప్రార్థన యోధుడిగా, ఆత్మీయ నాయకుడిగా, నాయకురాలుగా నువ్వు సిద్ధమవుదువుగాక. రాజుగా, యాజకుడుగా, దేవుని సొత్తుగా, దేవుని ప్రజగా ఆయన గుణాతిశయములు ప్రచురించు నిమిత్తము చీకట్లోండి వెలుగులోకి వచ్చిన ఆయన యొక్క సైన్యముగా మారుదువుగాక. నీ కుటుంబమే ఒక సైన్యము, నీ ఫ్యామిలీ ఒక సైన్యము, నీ ఒక్కడివే సైన్యము. అలాగూ మారుదువుగాక. సంఘము అలాగూ మారుడుగాక. సంఘంలో ప్రతి ఫ్యామిలీ అలాగూ మారుడుగాక. అలాంటి జయ జీవితం జీవించదుగాక.
దేవుని యొక్క అత్యున్నతమైన అభిషేకం పొందుకుందుముగాక. ఆయన బలమైన కార్యాలు మన జీవితంలో జరుగునుగాక. కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా, స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. 2 చేతులు జోడిస్తాము. చిన్న ప్రార్థన చేస్తాం మీ కొరకు. ప్రేమ కలిగిన ప్రియా పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా. ఇప్పటి వరకు నీ మాటలు విన్నారు నీ బిడ్డలు. ఎల్షా జీవితం గురించి విన్నారు. నయమాను నువ్వే విధంగా వాడుకొని అతని ద్వారా ఇజ్రాయెల్ ప్రజల మీద జయం ఇచ్చావో, అతనికి ఉన్న ఘనత, గౌరవము, పరాక్రమశాలితనము, జేజీలు పలుకుతున్నారు. అయ్యా, ఇది బయటికి, లోపల కుష్ఠరోగయ్యా. మా కుటుంబాల్లో, మా జీవితాల్లో కూడా బయటికి నయమాన్లాగానే జీవితం కలిగి జీవిస్తున్నాం బయటికి, కానీ లోపల ఈడుస్తున్నాం. లోపల వేదన ఉంది, లోపల కన్నీళ్ళు ఉన్నాయి, లోపల ఎడబాటు ఉంది, లోపల కృంగుబాటు ఉంది, లోపల అసంతృప్తి ఉంది, లోపల బాధ ఉంది, వేదన ఉంది. అయ్యా, బాధ పెట్టిన అనుభవాలు ఉన్నాయి. లోపల యేసయ్య నేను ఏడిపించిన సందర్భాలు ఉన్నాయి. నీకు దూరమైన అనుభవాలు ఉన్నాయి. నేను సరి చేసుకుంటానయ్యా. నీ రక్తాన్ని ఆశ్రయిస్తానయ్యా. నా ఆలోచన, నా బుద్ధి, నా ఇష్టాన్ని, నా కోరికలను చంపేసుకొని నీ కొరకే బ్రతుకుతాను, నేను, నా కుటుంబం, నా ఫ్యామిలీ అని నీ బిడ్డలు తీర్మానం తీసుకుంటున్నారయ్యా. వారిని బలపరచండి తండ్రి. వారిని అభిషేకించండి అయ్యా. మునుపటి విశ్వాసంలోకి, మునుపటి భక్తిలోకి, మునుపటి త్యాగంలోకి, మునుపటి సమర్పణలోకి, మునుపటి అగ్ని అనుభవంలోనికి తండ్రి, ప్రపంచాన్నే మర్చిపోయే ఆ ఆత్మ సంబంధమైన ఆనందమైన ఆ ఆత్మీయ ప్రపంచంలో అడుగుపెట్టగలిగినట్లు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఇది మాకు గుర్తే తండ్రి. కిలవరంగల్ ప్రాంతం ఆధ్యాత్మికంగా ఎంత ప్రభంజనం, ఎంత ఉద్యమం, ఎంత పరిశుద్ధాత్మ సెగలు, మంటలు, ఎంత పరిశుద్ధాత్మ సన్నిధి, అభిషేకము, ఆనందాలు, ఎంత గొప్ప కుటుంబాలు, జీవితాలు, గృహాలు ఆత్మచేత అంటబడి కట్టబడి మహిమలో ఉండి అసలు ఏం తెలియకపోయింది తండ్రి. ఆనందమే ఆనందం ఉండేది. 24 గంటలు, సంవత్సరాల తరబడి సాతానుడు కళ్ళు గుట్టాయ్యా, అపవాదికి కళ్ళు గుట్టాయ్యా. ఏదో ఒక మభ్యపెట్టి తండ్రి మానసికంగా, భౌతికంగా, ఆత్మీయంగా, ఇంటర్నల్గా ఆ జవసత్వాలు చచ్చిపోయేటట్టు చంపేశాడయ్యా. కానీ ఈరోజు పునర్జీవాన్ని ఇచ్చావు, ఈరోజు ఆశను చిగురింపజేశావు, ఈరోజు అగ్నిని రగిలించావు, ఈరోజు మనసును ముట్టించావు, ఈరోజు హృదయాలను మండించావు, ఈరోజు వాక్యం చేత మండించావయ్యా. మా జీవితాలు మాకు గుర్తొస్తున్నాయి, మా బ్రతుకులు మాకు గుర్తొస్తున్నాయి. సమర్పించుకుంటున్నామయ్యా. మీ కృపకు అప్పగించుకుంటున్నాం, మీ ఇష్టానికి అప్పగించుకుంటున్నాం, మీ చిత్తానికి అప్పగించుకుంటున్నాం. ఆ విధంగా నీ ప్రజల్ని ఒక్కొక్కరిని తీర్మానం తీసుకున్న వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.